ఇక పబ్లిక్ ప్రతి రోజు లెక్కనే ఇయ్యాల కూడా మీకోసం కొన్ని లిపుట్ వార్తలు పట్టుకొచ్చేసిన మరి చూశారు ఇక అవి కూడా. ఆగో సూషిన్రా గిడున్న దొంగ బడ్వేగాడు ఇంటి ముంగటున్న బండిని ఎత్తుకపోనీకి ఎట్లా ఉపాయం చేసిండో మరెన్నొద్దుల సంధి సూటి పెట్టిండ్రో గీ బండిని ఎత్తుకపోనీకి ఏందో గాని అద్దుమరాత్రి పూట పోయి చోరీ చేసిండు. ఇక ఎవలకు అనుమానం రాకుండా మెల్లగా ఆన్నే బండి పక్క ఉంటున్న గద్దె మీద కూసోని వైర్లన్నీ వీకిండు. అటెన్కల హ్యాండిల్ ను కాలుతోని దన్నే వరకు లాక్ ఓపెన్ అయింది. ఇక ఎంబటే బండిని షాల్ చేసుకొని ఆడికేంచి అవతల పడ్డాడు దొంగ బడ్వేగాడు. మైబాద్ లా జరిగింది ఇది. ఇదంతా ఆడున్న సీసీ కెమెరాల రికార్డ్ అయ్యే వరకు ముచ్చట బయటపడ్డది. ఈ ముచ్చట గురించి బండి ఓనరు ఏమంటుండో ఈనుండ్రి. నిన్న రాత్రి 9:30కు నేను షాప్ క్లోజ్ చేసుకొని 9:30కు ఇంటికి చేరడం జరిగింది. బయట బైక్ పార్క్ చేసి హ్యాండిల్ లాక్ చేసి వెళ్ళాను. మార్నింగ్ మళ్ళీ లేచి చూసేసరికి బైక్ లేదు. 150cc బైకు. అది ముగ్గురు వ్యక్తులు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆ బైక్ దొంగలించి తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు హ్యాండిల్ బ్రేక్ చేసేటప్పుడు మేము వీడియోలో చూడడం జరిగింది. వాళ్ళు హ్యాండిల్ బ్రేక్ చేసేటప్పుడు బాంబులు పేలుస్తున్నారు. బై హ్యాండ్ ఇలా రేజ్ చేయగానే పక్కన ఉన్న ఇద్దరు వ్యక్తులు బాంబులు బ్లాస్ట్ చేసుకుంటూ ఆ బైక్ను దొంగలించడం జరిగింది. ఆగు ఇన్నరు కదా గిన చెప్పిన ముచ్చట్ను. ఒక్కలు కాదు ముగ్గురు కలిసిపోయిండ్రట బండిని దొంగతనం చేయనీకి. ఇక బట్టెబాజిగాడు బండిని ఎత్తుకపోయే ఉపాయం చేస్తే తత్తిమ ఇద్దరు బండి సప్పుడిన రాకుండా బాంబులు వెలిసిండ్రట. చూసిండ్రు కదా పబ్లిక్ దొంగలు సుతం ఎంత అప్డేట్ అయ్యిండ్రో. అద్దుమరాత్రి పూట బాంబులు వెళ్తే ఎవల్దో బర్త్డే అయితున్నట్టున్నది అని పబ్లిక్ అనుకుంటారు కదా. ఇక అప్పుడే మంచిగా సడిసప్పుడు కాకుండా బండిని ఏసుకపోవచ్చు అన్నది గీళ్ళ ప్లాన్ అన్నట్టు. మరి పబ్లిక్ ఇండ్ల ముంగట బండ్లు పెట్టుకునేటోళ్ళు జర పైలముల్లో